దోచుకోవటం, పెత్తందారులకు దోచిపెట్టడం తప్ప అభివృద్ధి అంటే ఏమిటో తెలీదు. సంపదను సృష్టించడం అంటే ఏమిటో తెలీదు. నేనే అభివృద్ధి చేశాను, నేనే సంపద సృష్టించాను అని డబ్బాలు కొట్టుకునే చంద్రబాబుకు పవన్ కళ్యాణ్ ఈరోజు పొత్తులతో ఈ రాజకీయాన్ని భ్రష్టపట్టిస్తున్నాడు. రాష్ట్ర రాజకీయాలలో మహాభారతంలోని శల్యుడు లాంటి వాడు ఈ పవన్ కళ్యాణ్. కర్ణుడు పక్కనే ఉంటూ కర్ణుడిని దూషిస్తూ ఆ శల్యుడు మహాభారతంలో ఎలా కర్ణుడిని నాశనం చేశాడు, ఇప్పుడు ఈ పవన్ కళ్యాణ్ కూడా రాష్ట్ర రాజకీయాలను చంద్రబాబు పక్క నుండి రాష్ట్ర అభివృద్ధిని కుంటుపరుస్తున్నాడు. అబద్ధాలతో అన్యాయంగా రాష్ట్ర ప్రభుత్వంలో జరుగుతున్న అభివృద్ధిని గమనించక పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి ఈరోజు రాజకీయ పార్టీ పెట్టి ప్రశ్నిస్తాను అని చెప్పి ఆయన ప్రజా సమస్యలపై ప్రశ్నించకుండా, అభివృద్ధిపై ఒక్క మాట కూడా మాట్లాడకుండా, గత ప్రభుత్వంలో చంద్రబాబు ఏం చేశాడో అవి ప్రజలకు వివరించకుండా, చంద్రబాబుకు సమస్య వస్తే మాత్రం ఆయన బయట వస్తాడు, ప్రజల సమస్య అంటే మాత్రం ఒక్కరోజు కూడా కనబడడు. ఎప్పుడూ ఆయన ప్రజల మధ్యకు వస్తాడు, ఏదో ఊగూగి జగన్మోహన్ రెడ్డిని వ్యక్తిగతంగా తిట్టేస్తాడు, అభిమానులను తన వెంట నడవమంటాడు. ఆయనకు పొత్తులతో భాగంగా ఎన్ని సీట్లు ఇచ్చినా పర్వాలేదు, మనం జగన్మోహన్ రెడ్డిని ఓడించటమే లక్ష్యం, అధికారాన్ని చంద్రబాబుకు ఇవ్వటమే లక్ష్యం అని అభిమానులకు చెప్తుంటాడు. అయ్యా, నీకు పవన్ కళ్యాణ్ గారు, నీకు అధికార కాంక్ష లేదు కానీ ప్యాకేజీ కాంక్ష మాత్రం ఉంది అని ప్రజలందరికీ కూడా అర్థమైపోయింది. గతంలో నేనే సీఎం, ఒక్క ఛాన్స్ ఇవ్వండి అన్నావు. ఇప్పుడు 20-30 సీట్లు ఇచ్చినా పర్వాలేదు, చంద్రబాబుని ఎలాగైనా అధికారంలోకి తీసుకురావాలి, జగన్మోహన్ రెడ్డిని ఎలాగైనా ఓడించాలి అనే నీ తాపత్రయం చెల్లదు అని నీకు ఈ వీడియో ముఖంగా తెలియజేస్తున్నాను. గత ప్రభుత్వంతో పోలిస్తే ఈ ప్రభుత్వంలో ప్రజా సంక్షేమం ఎలా జరిగింది, డీబీటీల ద్వారా నాన్ డీబీటీల ద్వారా ప్రజల అకౌంట్లో దాదాపు కూడా 4.5 లక్షల కోట్లు ప్రజల అకౌంట్లో చేరాయి. సంక్షేమ పథకాల రూపంలో డీబీటీల ద్వారా 2.55 లక్షల కోట్లు ప్రజల అకౌంట్లో చేరితే, నాన్ డీబీటీల ద్వారా 1.5 లక్షల వరకు ప్రజల అకౌంట్లో చేరాయి. ఇది జగన్మోహన్ రెడ్డి పాలన. ప్రభుత్వ బడులు బాగుపడ్డాయి, ప్రభుత్వ ఆసుపత్రులు బాగుపడ్డాయి. సచివాలయ వ్యవస్థ ద్వారా 1,34,000 ఉద్యోగాలు, వైద్య రంగంలో 53,000 ఉద్యోగాలు, అన్ని యూనివర్సిటీలలో నోటిఫికేషన్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకి నోటిఫికేషన్లు, గ్రూప్ 1 గ్రూప్ 2 నోటిఫికేషన్లు ఇవ్వటం జరిగింది. ఇప్పటి వరకు 14,200 టీచర్ పోస్టులను భర్తీ చేయటం జరిగింది. ప్రతి పాఠశాలల్లో 3వ తరగతి నుండే సబ్జెక్ట్ టీచర్లను కూడా జగన్మోహన్ రెడ్డి అపాయింట్మెంట్ చేయటం జరిగింది. గత పరిపాలనలో ప్రభుత్వ విద్యా సంస్థలను కానీ, ప్రభుత్వ ఆసుపత్రులను కానీ ఏ రోజైనా చంద్రబాబు నాయుడు పట్టించుకున్నాడా? అమరావతి రాజధాని పేరు చెప్పి రైతుల దగ్గర బలవంతంగా 33,000 ఎకరాలు లాక్కుని రియల్ ఎస్టేట్ వ్యాపారం చేశాడు. అసైన్డ్ భూములను 1072 ఎకరాలు ప్రజల దగ్గర నుండి బలవంతంగా లాక్కుని తన అకౌంట్లో, నారాయణ అకౌంట్లో వేసుకేసుకున్నాడు. అమరావతి రాజధాని పేరు చెప్పి స్కాముల మీద స్కాములతో రాష్ట్రాన్ని ఎలా దోచేశాడు, ఉచిత ఇసుక విధానం చెప్పి పెత్తందారులకు ఎలా దోచిపెట్టాడు, కమిషన్లు ఎలా పొందాడు, చింతమనేని ప్రభాకర్ ఎంఆర్ఓ వనజాక్షిని ఎలా దాడి చేశాడో ప్రజలందరికీ తెలుసు. కాల్ మనీ, సెక్స్ రాకెట్ల పేరుతో గత ప్రభుత్వంలో ఆడవాళ్లను ఎలా హింసించారో కూడా ప్రత్యక్షంగా దేవినేని ఉమా ద్వారా రాష్ట్రంలో చూడటం జరిగింది. రాష్ట్రంలో దోపిడీలు చూశారు. అధికారంలో వైసీపీ ప్రభుత్వం ఉన్నా కానీ ప్రతిపక్షంలో ఉన్న చంద్రబాబు నాయుడు పోలీసులపై రాళ్లదాడి చేపిస్తాడు, అధికారులను దూషిస్తాడు, ముఖ్యమంత్రిని సైకో అంటాడు, రౌడీ అంటాడు. అసలు రాజ్యాంగాలను ఆయన పట్టించుకోడు, ప్రజాస్వామ్య పదవులను ఆయనకి గౌరవం లేదు. అటువంటి వ్యక్తి మళ్ళీ అధికారంలోకి వస్తే ఆయన ప్రజలకు ఏం చేస్తాడు, దోచుకోవటం తప్ప అని ఈ పవన్ కళ్యాణ్ ఒక్కరోజు కూడా ఆలోచించడు. ఆయన పొత్తు పెట్టుకునే ముందు మనం రాజకీయ పార్టీ ఎందుకు పెట్టాము, రాజకీయ పార్టీ పెట్టి 20-30 సీట్లుగా మనం అడుక్కునేది అని ఒక్కరోజు కూడా ఆలోచించడు. అభిమాన గణాన్ని పక్కన పెట్టుకుని కనీసం 2,000 ఓట్లు కూడా తెలంగాణలో ఆయన వేయించుకోలేదు అంటే ఈయన పరిస్థితి ఎలా ఉందో, ఈయనను ప్రజలు ఎలా చీకొడుతున్నారో ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలి. ఈరోజు రాష్ట్రంలో అభివృద్ధి ఎలా జరుగుతూ ఉంది, రోడ్ల కోసం ఎన్ని వేల కోట్లు ఖర్చు పెట్టారు, గత ప్రభుత్వంలో రోడ్ల కోసం ఎన్ని వేల కోట్లు ఖర్చు పెట్టారు. రాష్ట్రంలో విశాఖపట్నం, కాకినాడ, విజయవాడ, తిరుపతి, కర్నూలు నగరాలు ఏ విధంగా అభివృద్ధి చెందాయి, మెట్రో రోడ్లు ఏ విధంగా వచ్చాయి, విజయవాడలో 460
60 కోట్లతో అంబేద్కర్ శృతివనాన్ని ఎలా నిర్మించారు, ఎస్సీ ఎస్టీలకు బడుగులకు అంబేద్కర్ విగ్రహాన్ని నిర్మించి వాళ్ళకి ఎంత గౌరవాన్ని తీసుకొచ్చారు, ఈరోజు సామాజిక న్యాయం వైసీపీ ప్రభుత్వం ఎలా పాటిస్తుంది, ప్రకటించిన స్థానాలలో ఎక్కువ మంది అభ్యర్థులకు బీసీ అభ్యర్థులకు ఎస్సీ ఎస్టీలకు ఎలా సీట్లు కేటాయించింది, గతంలో ఎప్పుడైనా చంద్రబాబు ఇలా చేశాడా, పోనీ రాబోయే ఎన్నికలలో సామాజిక న్యాయం పాటించగలడా, ఇవన్నీ పవన్ కళ్యాణ్ ఒక్కరోజు కూడా ఆలోచించడు. కానీ గత ప్రభుత్వంలో జరిగిన చంద్రబాబు చేసిన తప్పులను ఆయన విశ్లేషించుకోడు. కానీ జగన్మోహన్ రెడ్డిని అధికారం దింపటం కోసమే ఆయన జగన్మోహన్ రెడ్డిపై వ్యక్తిగతంగా కక్షగట్టి చంద్రబాబు పొత్తులతో భాగంగా రాజకీయ పార్టీని చంద్రబాబు కాళ్ళ ముందు ప్యాకేజీతో అమ్ముడుపోయి ఈరోజు అభిమానులను నట్టేట ముంచేసి రాజకీయ పార్టీ పెట్టి జనసేన కార్యకర్తలను నెట్టనిలువున మోసం చేసి 20-30 సీట్ల కోసం చంద్రబాబుకు అమ్ముడుపోయిన వ్యక్తి ఈరోజు రాష్ట్ర రాజకీయాల గురించి మాట్లాడటమా? ప్రజలే ఆలోచించుకోవాలి. ఎవరికి ఓటు వేస్తారో, అభివృద్ధికి ఓటు వేస్తారా, దోచుకుని పెత్తందారులకు దోచిపెట్టే చంద్రబాబు నాయుడుకు ఓటేస్తారా అనేది ప్రజల నిర్ణయానికి వదిలేస్తున్నాము.